అందరికీ నమస్కారం. స్వాములకి స్వామిశరణం కూడా. సో ఇప్పుడు నేను చేయబోయే వీడియో కేవలం అయ్యప్ప స్వాములకు మాత్రమే. సో నార్మల్గా స్కిప్ చేసుకోవచ్చు. ఇవేంటంటే మనం శరణఘోష చేసిన తర్వాత 108 శరణాలు చెప్తారు కదా. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప అని. ఇవి చెప్పిన తర్వాత అసలు చెప్పకముందు కూడా అది ఎవరు పూర్తిగా చెప్పడం లేదు. చాలా టెంపుల్స్లో నేను గమనించాను. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప అని విడివిడిగా చెప్తున్నారు తప్ప కలిపి ఎవరు కూడా చెప్పడం లేదు. సో అది కలిపి చెప్తే మంచిదండి. హరిహర సుతనే శరణమయ్యప్ప అని మనకు మనమే అనుకోవాలి. వాళ్ళు హరిహర సుతనే అంటే మన ఇలా కాకుండా సో మొత్తం ఏ టెంపుల్లో అయినా ఇలా చేయాలి. సో అన్ని టెంపుల్స్ అలాగే ఉంటుంది. ఒక ఇండివిజువల్గా చేసుకునే వాళ్ళు మాత్రం ఏదో డ్యూటీకి టైం అవుతుందనో ఇంకోటి ఏదో అనో వాళ్ళకి రాకనో తక్కువ టైంలో చేసేస్తూ ఉంటారు. కానీ చేయాల్సిన విధానం ఏంటంటే మొత్తం శరణం చెప్పాలి. శరణం కోసం చెప్పిన తర్వాత శాస్త్ర స్థుతి, లోకవీరం అంటారు కదా, అది చెప్పేటప్పుడు కూడా స్పీడ్గా చెప్పేయడం, దాంట్లో అర్థాలు తెలియకపోవడం. పోనీ అర్థాలు తెలియకపోయినా తెలుగులాగే ఉంటుంది కదా. అది సంస్కృతం లేకపోతే ఇంకోటి ఏదో అనిపించినా తెలుగులో నీట్గా అక్షరాలు రాసి ఉంటాయి. 10 రూపాయల పుస్తకం ఉన్న పుస్తకాల్లో కూడా ఉంటాయి. సో దాన్ని కూడా స్పీడ్గా చదివేసి త్వరగా హారతి తీసుకుందాం, త్వరగా తీర్థం తీసుకుందాం అనుకుంటున్నారు. సో దాన్ని కూడా నిదానంగా నీట్గా చదువుకోవాలండి. అసలు చాలామంది చూద్దాం నాకు అర్థమే కావట్లేదు. కొంతమంది అంటే బయట టెంపుల్స్లో చూస్తాం, ఎప్పుడు ఒకే టెంపుల్ దగ్గర ఉన్నాం కదా. సో అటు ఇటు వెళ్ళినప్పుడల్లా కొంతమంది ఇండివిజువల్గా సన్నిధానాలు పీఠల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా స్పీడ్ చదువుతున్నారు. సో నా వీడియో అందితే కొంతమంది నా స్టేటస్ వాట్సాప్లోనే పెడతాను. అందిన వాళ్ళు కొంచెం నీట్గా చదువుకోవడం లేదు. సో సింపులే కదండి. అది మామూలుగా ఆ పద్యాలు కూడా నీట్గా మంచిగా చిన్నప్పుడు జరిగిన పద్యాల్లాగా నీట్గా ఉంటాయి. ఒక్కొక్కటి ఎలాగుంది, లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప అస్మత్కులేశ్వరం దేవం అస్మత్శత్రువినాశనం అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప పాంజేశవంశతిలకం కేరళకేలి విగ్రహం ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే స్వామి శరణమయ్యప్ప యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్నమః త్వం శాస్తారం అహం వందే మహావైద్యం దయానిధిం స్వామి శరణమయ్యప్ప అరుణోదయ సంకాసం నీలకుండలధారణం నీలంబరధరం దేవం వందేహం బ్రహ్మనందనం స్వామి శరణమయ్యప్ప శాపబాణం వామహస్తే రౌణ్యవేదారగ్నదక్షిణే విలసత్కుండలధరం దేవం వందేహం విష్ణునందనం స్వామి శరణమయ్యప్ప వ్యగ్రరూఢం రక్తనేత్రం సువర్ణమాలా విభూషణం వీరపట్టధరం ఘోరం వందేహం శంభునందనం స్వామి శరణమయ్యప్ప కింకిణ్యోధ్యానభూతేశం పూర్ణచంద్రనిభాననం కిరాతరూపశాస్తారం వందేహం పాండ్యనందనం స్వామి శరణమయ్యప్ప భూతవేతాళ సంసేవ్యం కాంచనార్తి నివాసితం మణికంఠమితి జాతం వందేహం శక్తినందనం స్వామి శరణమయ్యప్ప. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ స్వామి శరణమయ్యప్ప అనుకొని ఓం భూతనాథ సదానంద సర్వభూత దయాపరః రక్ష రక్ష మహాబాహు సశ్రీతుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప. ఇది ఒక 3 సార్లు చెప్పాలి. ఇది కూడా 3 సార్లు చెప్పిన తర్వాత క్షమాపణ మంత్రం. మనం పూజ చేసేటప్పుడు కానీ మనం దీక్షలో ఉన్నప్పుడు కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో తెలియని తప్పులు చేస్తుంటాం. సో తెలియకుండానే దీక్షలో కొన్ని తప్పులు చేస్తాం. సో దానికి మనం క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ మంత్రం కూడా ఎంత నీట్గా పొదిగ్గా చెప్పాలంటే అయ్యప్ప కరుణించేలా నిదానంగా చెప్పాలి. అది కూడా స్పీడ్గా చెప్పకూడదు. కొంతమంది తమిళ్లు తెరింజుం తిరియామలం, కొంతమంది అరింజుం హరియామలం, ఇలా మలయాళం తమిళ్లు అది ఎట్లా చెప్పుకుంటారు, మీనింగ్ ఒకటే కాదు. సో తెలుగులో కూడా జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ
తెలిసి తెలియక మేము చేయు సకల తప్పు ఒప్పులను దయతో మన్నించి క్షమించి రక్షించి కాపాడవలెను. సత్యమగు అష్టాదశ సోపానములపై చిన్ముద్రధారునిగా అమరయుండి ఎల్ల లోకములను ఏకచక్రాధిపత్యముగా పరిపాలించు ఓం శ్రీ హరిహరసుతుడు ఆనందచితుడు అయిన శబరిగిరి అయ్యప్ప స్వామి మీ దివ్యమైన పాదార విందములే మాకు నిత్యం శరణం 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 శరణమయ్యప్ప స్వామి. ఇలా నీట్గా నిదానంగా క్షమాపణ మంత్రం చెప్పుకోవాలి. శరణఘోష కూడా ఎంత నిదానంగా చెప్పుకుంటే స్వామికి అంత ప్రసన్నమవుతాం, అంత దగ్గర అవుతాం. హడావిడిగా డ్యూటీకి వెళ్ళిపోతాం, హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాం. దీక్ష చేసుకునేదే మనం ప్రశాంతత కోసం కదా. సో ఆ ప్రశాంతతను మళ్ళీ కోల్పోతే ఎలా? సో ఒకసారి ఆలోచించండి. సో శరణఘోష చేసేటప్పుడు కానీ, లోకవీరం ఇలాంటి శాస్త్రస్థుతి చెప్పేటప్పుడు కానీ, క్షమాపణ మంత్రాలు చెప్పేటప్పుడు కానీ, అలాగే అష్టోత్తరాలు ఇవన్నిటినీ కూడా చాలా నిదానంగా ఓపికగా చెప్పాలి. అవసరమైతే గంట టైం తీసుకోండి, నిదానంగా చెప్పండి. స్వామివారికి భక్తితో, ఓకేనా, ఇష్టంతో ప్రార్థన చేయండి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.